గత పాలనలో సీఎం క్యాంపు కార్యాలయంగా ఉన్న ప్రగతి భవన్ నుంచి మిస్ అయిన కంప్యూటర్ల లెక్క తేలింది. తొలుత 4 కంప్యూటర్లు తరలిపోయినట్లు ఇంటెలిజెన్స్, పోలీసు అధికారులు భావించినా సీసీటీవీ ఫుటేజీని స్టడీ చేసిన తర్వాత మొత్తం 20 కంప్యూటర్లు వెళ్లిపోయినట్లు తేలింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో అప్పట్లో వివిధ శాఖలకు సంబంధించిన వ్యవహారాలను చూసిన అధికారులు ఆదేశాలు ఇవ్వడంతో కింది స్థాయి సిబ్బంది వీటిని తరలించినట్లు వెల్లడైంది. సీసీటీవీ ఫుటేజీలోని దృశ్యాల ఆధారంగా ఆ కంప్యూటర్లను తీసుకెళ్తున్న సిబ్బందికి నోటీసులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోన్నది. ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్లను ఇంతకాలం వాడిన అధికారులు ఇప్పుడు వాటిని తిరిగి అప్పగించకపోవడంపై సీరియస్ అయింది. త్వరలో సంబంధిత సిబ్బందికి నోటీసులు జారీ చేయడంతో పాటు గత ప్రభుత్వంలో వాటిని ఏ అవసరాలకు వినియోగించారు, అందులో ఏమేం వివరాలున్నాయి, వాటిని ఎవరి ఆదేశాలతో తరలించారు, ప్రస్తుతం అవి ఎక్కడ ఉన్నాయి, ప్రభుత్వ అవసరాలకు వాడినవి ఇప్పుడు ఎందుకు మాయమయ్యాయి, ఇలాంటి వివరాలన్నింటినీ వెలుగులోకి తేవాలనుకుంటున్నది. సిబ్బందికి మాత్రమే నోటీసులు ఇస్తుందా, లేక వాటిని పర్యవేక్షించే అధికారులపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆఫీసుల్లోని ఫిజికల్ ఫైళ్లు మాయమవుతున్నాయనే ఆరోపణలు వస్తున్న సమయంలో కంప్యూటర్లోని డాటా కూడా చౌర్యానికి గురికావడంపై ప్రభుత్వం కఠినంగా ఉన్నది.